హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గోరుముద్దలు. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మీకు నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ కొన్ని చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది నవేడే చాలా ట్రెండింగ్ కదా, ఆల్మోస్ట్ చాలామంది దగ్గర ఉంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సుంగిడి కాటన్ శారీ అనమాట. సో ఆ శారీని తీసుకొని నేను ఇలా డ్రెస్ లాగా స్టిచ్ చేశాను. సో నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ పెట్టించి బోట్ నెక్ అలా ఇచ్చాము. అండ్ మొత్తం బ్లాక్ పెన్ ఇలా చెక్స్తో, గోల్డ్ చెక్స్తో ఉంటుంది ఈ డ్రెస్. సో బార్డర్ అనేది ఇలా బిగ్ బార్డర్ వచ్చిందనమాట. ఇదేంటంటే శారీకి మనకి పైన కింద బార్డర్ ఉంటుంది కదా, ఆ 2 బార్డర్స్ని అటాచ్ చేసి ఇలా డ్రెస్కి ఇలా బార్డర్ లాగా చేసాం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ కలెక్షన్ ఈరోజు మీకు చూపించేది. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టించి కింద ఫ్రిల్స్ లాగా చిన్నగా ఇచ్చామన్నమాట. నవేడేస్ ట్రెండింగ్ కదా. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా జిప్ ఇచ్చాం. అండ్ డోరీస్ ఇలా సింపుల్గా ఉంది అనమాట. అండ్ ఈ డ్రెస్కి కింద చూసారా ఇలా ఫ్రిల్స్ లాగా ఇవ్వడం వల్ల నడుము దగ్గర మనకు మంచిగా డ్రెస్ అనేది ఇలా బుట్టలాగా నిల్చుంటుంది అనమాట. కాకపోతే అలా ఇవ్వడం వల్ల కొంచెం లావుగా కనిపిస్తున్నారు. ఒకవేళ మీకు వద్దనుకుంటే మీరు నార్మల్ డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇదన్నమాట నా ఫస్ట్ డ్రెస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ది డ్రెస్, ఫస్ట్ డ్రెస్. సెకండ్ అనేది రెడ్ కాంబినేషన్లో అనమాట. రెడ్ అండ్ వైలెట్ కాంబినేషన్లో వచ్చింది. రెడ్ అండ్ వైలెట్ కాంబినేషన్లో ఈ డ్రెస్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. స్మూత్ జార్జెట్. ఇది నేను అబవ్ సైడ్లో నుంచి లాంగ్ బాగ్ తీసుకున్నాను. రౌండ్ నెక్ వచ్చింది డ్రెస్కి. అండ్ ఇట్లా గోల్డ్ బాల్స్ వచ్చాయి యోక్ పార్ట్లో. అండ్ యోక్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇలా వైలెట్ కలర్లో వచ్చి దానిపైన గోల్డ్ జెరీ వచ్చిందనమాట. ఫ్లవర్స్ లాగా డీటెయిలింగ్ ఉంది. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ హ్యాండ్స్కి కూడా బార్డర్ వచ్చింది, ఇలా పర్పుల్ కలర్లో చిన్నగా బార్డర్ ఇచ్చాడు. ఇంకా డ్రెస్ ఫుల్ రిమైనింగ్ డ్రెస్ అంతా ఇలా రెడ్ కలర్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ బార్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చి కింద సింపుల్గా అలా బార్డర్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ ద సెకండ్ డ్రెస్ అనమాట. మంచి టొమాటో రెడ్ కాంబినేషన్లో ఉంది. చాలా బాగుంటుంది ఈ డ్రెస్. బ్యాక్ కూడా సేమ్ అలా వచ్చేసరికి సింపుల్గా డోరీస్ ఇలా ఇచ్చేసాడు. ఈ డ్రెస్ చూడడానికి సింపుల్గా వేసుకున్నాక చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వల్ల. ఇలాంటి సింపుల్ కాంబినేషన్స్ కూడా ఒక్కొక్కసారి చాలా బాగా హిట్ అవుతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ థర్డ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ డ్రెస్. ఈ డ్రెస్ నేను జూబ్లీ హిల్స్ త్రిషాలో తీసుకున్నాను. సమ్ డిఫరెంట్ కాంబినేషన్లో ఉంటుంది ఈ డ్రెస్. టోటల్లీ గ్రీన్ అండ్ సిల్వర్ అలా వచ్చిందనమాట. ఇది నెక్ వచ్చేసరికి ఇలా కాలర్ నెక్ ఉంటుంది. ఒక పార్ట్ మొత్తం ఇలా మొత్తం గ్రీన్ బీడ్స్ తోటి, సిల్వర్ జెర్రీ తోటి ఇలా ఫ్లవర్ డిజైనింగ్ డీటెయిలింగ్ వచ్చింది. ఇది చాలా వెరైటీ మోడల్గా వచ్చింది. అంటే డ్రెస్ మీద కొంచెం ప్యాచీ కైండ్ ఆఫ్ అలా కనపడుతుంది అనమాట వర్క్ అనేది. బట్ చాలా బాగుంటుంది. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటాయి. అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్ సిల్వర్ డీటెయిలింగ్తో వచ్చింది. అండ్ విత్ పైన వచ్చేసరికి ఇలా కొంచెం ప్యాచ్ లాగా, అంటే డ్రెస్లోనే అలా వచ్చిందనమాట. ఇది నా థర్డ్ డ్రెస్ నా కలెక్షన్స్లో. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ది థర్డ్ డ్రెస్.
ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 2500 పడిందండి. ఫస్ట్ డ్రెస్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది కదా, అది అరౌండ్ 3000 పడింది. అండ్ సెకండ్ వన్ రెడ్ కలర్ వచ్చేసరికి అది ఆఫర్లో వచ్చిందండి, అరౌండ్ 1000 అలా వచ్చేసింది, తక్కువలోనే వచ్చేసింది. సో ఇది డ్రెస్ బోర్డర్ అనమాట, ఇలా వచ్చేసింది డీటెయిలింగ్, ఫ్లవర్ డీటెయిలింగ్తో. సో దిస్ ఈజ్ మై థర్డ్ డ్రెస్. డ్రెస్కి దుపట్టా కూడా వచ్చింది, సింపుల్ దుపట్టా ఓన్లీ, దుపట్టా పాయింట్ కూడా వచ్చింది. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఇలా వర్క్ని ఇలా కంటిన్యూ చేశారు వీ షేప్లో. చాలా బాగుంటుంది డ్రెస్ వేసుకుంటే. ఏం జ్యువెలరీ కూడా అవసరం లేదు నెక్కి, ఎందుకంటే నెక్ ఆల్రెడీ హై నెక్ కాబట్టి. బట్ మంచి సింపుల్ ఇయర్ రింగ్స్తో పేరప్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ మై థర్డ్ డ్రెస్. ఐ హోప్ యూ లైక్ దిస్ డ్రెస్. కామెంట్ చేయండి మీకు ఏ డ్రెస్ నచ్చిందో. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫోర్త్ డ్రెస్ వచ్చేసరికి క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అనమాట. ఈ డ్రెస్ని నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను 3 years బ్యాక్. అరౌండ్ కాస్ట్ వచ్చేసరికి 2000 అలా పడింది. ఇది ఫుల్ సూట్ అనమాట, చున్నీ వచ్చింది, దీనికి ప్యాంట్ కూడా వచ్చింది. సో నెక్ వచ్చేసరికి ఇలా వీ షేప్లో నెక్ వచ్చి పైన ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట ఇలా. అండ్ ఇది స్మాల్ హ్యాండ్స్ వచ్చాయి దీనికి. ఇలా గ్రీన్ కలర్, రెడ్ కలర్, మెరూన్ కలర్, పర్పుల్ కలర్ అలా స్టోన్ వర్క్తో వచ్చిందనమాట పైన పార్ట్ వచ్చేసరికి. ఇంకా డ్రెస్ మొత్తం ఇలా క్రీమ్ కలర్ మీద గోల్డ్ కలర్ జరీ వచ్చిందనమాట. చాలా బాగా కనిపిస్తుంది డ్రెస్. తక్కువ కాస్ట్ అయినా కూడా డీటెయిలింగ్ అనేది బాగుందన్నమాట, వేసుకుంటే చాలా లుక్ కనిపిస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ వల్ల కూడా మీరు కొంచెం స్లిమ్గా కనిపిస్తారు ఉన్నదానికంటే. అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా కడ్డీ బార్డర్ టైప్లో ఇచ్చాడు, మెరూన్ గ్రీన్ కాంబినేషన్లో. అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్గా వచ్చేసింది. అండ్ ఇలా వచ్చేసింది, సింపుల్గా వచ్చేసింది అనమాట, ఏం వర్క్ లేకుండా. ఈ డ్రెస్కి దుపట్టా కూడా వచ్చింది అని చెప్పాను కదా. దుపట్టా అనేది సింపుల్గా క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇలా లైన్స్ లాగా వచ్చిందనమాట. షేడెడ్ కాంబినేషన్ అంటే 2 కలర్ కాంబినేషన్లో వచ్చింది చున్నీ. పైన మిడిల్లో వచ్చేసరికి క్రీమ్ అండ్ బార్డర్స్లో ఇలా గ్రీన్ లాగా వస్తుంది. సో దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ది డ్రెస్, ఫోర్త్ వన్. ఆర్ఎస్ ప్రైస్లో కూడా బాగుంటాయండి, మీరు ట్రై చేసి రీజనబుల్ ప్రైసెస్లో మనకు దొరుకుతాయి. ఈ డ్రెస్ మనం ఈవినింగ్ పార్టీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. లైట్ కలర్స్ అనేది ఈవినింగ్ పార్టీస్లో వేసుకుంటే చాలా లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ రెడ్, టోటల్ రెడ్ కలర్లో ఉందండి. ఇది రెడ్ అండ్ గోల్డ్లో. ఇది వచ్చేసరికి నేను మ్యాక్స్లో తీసుకున్నాను. సంథింగ్ అరౌండ్ 1600 ఆ రేంజ్లో ఉంటుంది. దీనికి వచ్చేసరికి దుపట్టా పాయింట్, చుడీ పాయింట్ కూడా వచ్చింది అనమాట రెడ్ కలర్లోనే. సో దీనికి బార్డర్ అలా ఏం లేదు, మొత్తం ఇలా ప్లెయిన్ రెడ్ ఉంటుంది కింద. పైన వచ్చేసరికి మనకి ఇలా చెమ్కీ వర్క్ ఉంటుంది అనమాట, గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్, చెమ్కీ వర్క్ ఉంటుంది. రౌండ్ నెక్ వచ్చింది దీనికి. సో యోక్ పార్ట్ అనేది ఇలా గ్రాండ్గా ఇచ్చాడు. అసలు డ్రెస్ కలర్ గ్రాండ్ కాబట్టి మనకి ఇలా నెక్ పార్ట్ ఒకటి అలా ఉండడం వల్ల చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఇది మనం సింపుల్ మ్యారేజెస్, ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళొచ్చండి, చాలా బాగుంటుంది డ్రెస్. హ్యాండ్స్ వచ్చేకి ప్లెయిన్ 3/4 హ్యాండ్స్ ఇలా ఇచ్చాడు. సో ఇది నా 5th అనుకుంటా మీకు చూపిస్తున్నది, 5th కలెక్షన్ నా డిజైనర్స్ వేర్లో, లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్లో. సో ఇది మ్యాక్స్లో తీసుకున్నాను చెప్పాను కదా అండి ఆల్రెడీ. సో ఇదన్నమాట ఓవరాల్ లుక్ ఆఫ్ ది డ్రెస్. దుపట్టా, డ్రెస్ దుపట్టా వచ్చేసరికి ఇలా రెడ్ కలర్లో ఇచ్చి సైడ్స్ గోల్డ్ కలర్ కడ్డీ లాగా వచ్చిందనమాట, గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంది బోర్డర్స్కి. సో ఇది నా 5th డ్రెస్. ఎలా ఉందో చెప్పండి.
కమింగ్ టు లాస్ట్ డ్రెస్ మీకు చూపించాను. ఇది కూడా సేమ్ మ్యాక్స్లో తీసుకున్నాను. సేమ్కి ఇది కూడా అరౌండ్ 1600 ఆ రేంజ్లోనే వచ్చింది. సో ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. కలర్ వచ్చేసరికి సమ్ డిఫరెంట్ కలర్ వచ్చింది. ఇంకు దుపట్టా వచ్చింది, ప్యాంట్ వచ్చింది. సో ఇది నా 6th డ్రెస్. ఇది రౌండ్ నెక్ వచ్చాడు అండ్ 3/4 హ్యాండ్స్. డ్రెస్ మీద ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఉంటుంది అనమాట. పింక్, ఆరెంజ్ కలర్ ఆ కలర్స్లో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చాలా డీసెంట్గా ఉంటుంది ఈ డ్రెస్. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రా సిల్క్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్, అంటే నాట్ ప్యూర్ రా సిల్క్ బట్ సెమీ రా సిల్క్ లాగా ఉంటుంది అనమాట. సో ఇది నా 6th డ్రెస్. దుపట్టా వచ్చేసరికి మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో పింక్ కలర్లో ఇచ్చాడు. సో ఈ బ్లూ అండ్ పింక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది ఓవరాల్గా డ్రెస్ ఇలా సింపుల్గా ఉంటుంది అనమాట. దుపట్టా మీద మనకి ఇలా ఫ్లవర్స్ ఇచ్చాడు. దుపట్టా వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. దానిపైన బ్లూ కలర్ బ్లూయిష్ గ్రీన్ కాంబినేషన్లో ఫ్లవర్స్ ఇచ్చాడు అనమాట. చాలా బాగుంటుంది దుపట్టా. వేసుకుంటే చాలా స్మూత్ ఫీలింగ్ వస్తుంది. ఈజీ టు క్యారీ ఈ డ్రెస్ వేసుకొని మీరు ఎంతసేపు అయినా ఏ పార్టీస్కైనా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది నా 6th డ్రెస్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి మీకు ఏ డ్రెస్ నచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.